కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఈ భూమి మీద ఆవరించి ఉన్నటువంటి విగ్రహారాధన శక్తుల గురించిన కొంత సమాచారం తెలుసుకుందాం. నేను గతంలో లూసిఫర్ అనేటువంటి ఒక పుస్తకం రాశాను. ఈ పుస్తకంలో దేవదూతలను గురించినటువంటి అతి ప్రాముఖ్యమైన అతి విలువైనటువంటి సమాచారము ఈ లూసిఫర్ అనేటువంటి పుస్తకంలో ఉంటుంది. మీరు కావలసిన వాళ్ళు తెప్పించుకొని మీరు తర్వాత చదువుకోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని దగ్గర దూతలు చాలామంది ఉంటారు. దేవుని దగ్గర ఉండేటువంటి చాలామంది దూతలలో దేవుడు 3 దూతలను గురించి ప్రధానంగా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేశాడు. ఈ 3 ఎవరో, వారు చేసేటువంటి పనులేవో మనం చూద్దాం. ఈ 3 ఎవరయ్యా అంటే, ఈ 3 దూతల పేర్లు, ఒకరు గాబ్రియేల్, రెండవ వారు మికాయేల్, మూడవ వ్యక్తి లూసిఫర్. గాబ్రియేలు, మికాయేలు, లూసిఫర్ అనేటువంటి 3 కూడా దేవుని యొద్ద ఉన్న దూతలలో ప్రధానమైనటువంటి దూతలు. ఈ 3కి కూడా దేవుడు 3 రకాల పనులు అప్పగించాడండి. ఒకరేమో గాబ్రియేల్. ఈ గాబ్రియేలు దూత యొక్క పరిచర్య ఏంటంటే, దేవుని యొద్ద నుండి సమాచారాన్ని ప్రజల దగ్గరికి తీసుకురావటము, ప్రజల దగ్గర నుండి సమాచారాన్ని దేవుని దగ్గరికి తీసుకురావటము. ఈ గాబ్రియేలు దూత చేసే పని సమాచారము చేరవేయటము. దేవుడు ఏదైనా భూమి మీద ఉన్న వాళ్ళకి కబురు చెప్పాలనుకోండి, గాబ్రియేలు దూత ద్వారా పంపిస్తాడు. భూమి మీద ఉన్న సమాచారాన్ని ఏదైనా సేకరించాలనుకో, గాబ్రియేలు దూత ద్వారా దేవుడు సేకరిస్తాడు. ఈ గాబ్రియేలు దూత దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి మనుషుల విషయాలు దేవునికి, దేవుని విషయాలు మనుషులకి చారవేస్తూ ఉంటుంది. ఇది గాబ్రియేలు దూత పని. మరి వాక్యంలో ఏమైనా రెఫరెన్సులు ఉన్నాయా అని కనుక మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాల్లో రెఫరెన్సులు ఉన్నాయి. ఎక్కువ ఇస్తే లేట్ అవుతుంది కనుక నేను ప్రతి టాపిక్కి 2 రెఫరెన్సులు ఇస్తాను. చూద్దాం. లోకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందుండు గాబ్రియేలును, నీతో మాటలాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని. జకరియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జకరియాకి దేవుడు సంతానాన్ని ఇవ్వబోతున్న విషయాన్ని, జకరియా ఎలిజబెతులకు దేవుడు సంతానం ఇవ్వబోతున్న విషయాన్ని గాబ్రియేలు దూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు. అంటే ఏదైనా వార్తను చారవేయాలంటే ఆ పని చేసేది గాబ్రియేలు. ఇదే లోకా సువార్తలో 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపనొక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు మరియమ్మ గారికి దేవుడు కృప అనుగ్రహించాడని, మరియమ్మ గారు గర్భవతి కాబోతుందని, ఆమె గర్భము ద్వారా రక్షకుడు బయలుపడతాడన్న విషయము గాబ్రియేలు దూత ద్వారానే దేవుడు పంపించాడు. అంటే ఏంటి? గాబ్రియేలు దూత యొక్క పని, గాబ్రియేలు దూత యొక్క మినిస్ట్రీ, గాబ్రియేలు దూత యొక్క ఆఫీస్ ఏంటంటే సమాచారాన్ని దేవుని యొద్ద నుండి మనుషులకు, మనుషుల యొద్ద నుండి దేవునకు సమాచారాన్ని చారవేసేటువంటి పని ఈ గాబ్రియేలు అనే దూత చేస్తుంది. ఇక 2వ విషయము మికాయేలు. ఈ మికాయేలు చేసే పని ఏంటో కూడా బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మికాయేలును
అతని దూతలను ఆ ఘటత సర్పముతో యుద్ధము చేయవలనుండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. పరలోకంలో యుద్ధం జరిగిందండి. పరలోకములో ఎవరెవరికి యుద్ధము? సాతానుకి, దేవుని పక్షంగా ఉన్నటువంటి మిఖాయేలుకి. మిఖాయేలు పనేంటంటే దేవుని పక్షంగా యుద్ధాలు చేయటం. గాబ్రియేలు దూత పనేమో సమాచారం ఇవ్వటము. మిఖాయేలు దూత ఎక్కడ యుద్ధం జరగాల్సి వచ్చినా దేవుని పక్షంగా, దేవుని బిడ్డల పక్షంగా నిలబడి యుద్ధాలు చేసేది మిఖాయేలు దూత. ఎక్కడ యుద్ధం చేయాల్సి వచ్చినా దేవుడు మిఖాయేలును పంపిస్తాడు. ఏ ప్రాంతములో దేవుని వైపు నుండి పోరాటం చేయవలసి వచ్చినా దేవుడు మిఖాయేలును పంపుతాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, ఇక్కడ ఏమనుంది? ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించున్నప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. మోషే గారు చనిపోయాడండి. మోషే గారు చనిపోయినప్పుడు మోషే గారు యొక్క ఆత్మను తీసుకువెళ్ళడానికి, మోషేని తీసుకువెళ్ళడానికి ఒకవైపు నుండి మిఖాయేలు దూత రావడం జరిగింది, మరొక వైపు నుండి సాతాను రావడం జరిగింది. మోషే శరీరము విషయమై మాదంటే మాదని యుద్ధం జరిగింది, ఫైటింగ్ జరిగింది. అప్పుడు గాబ్రియేలు దూత రాలేదండి. ఎవరొచ్చారనగా దేవుని వైపు యుద్ధము చెయ్యటానికి మిఖాయేలు వచ్చినట్లుగా బైబిల్ చెబుతుంది. అంటే ఏంటి? మిఖాయేలు దూత పని దేవుని పక్షంగా ఉండి యుద్ధాలు చేయడము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు. ఈ మిఖాయేలు దూత యుద్ధాలు చేస్తూ ఎక్కడైనా సరే అవసరత ఏర్పడినప్పుడు దేవుని బిడ్డల పక్షంగా ఉండి పోరాటం చేస్తూ ఉంటుంది. కనుక మిఖాయేలు దూత పని యుద్ధాలు చేయటం. ఈ ప్రాథమిక యొక్క విషయాలు గుర్తుపెట్టుకోండి. గాబ్రియేలు దూతేమో సమాచారం ఇవ్వటము, మిఖాయేలు దూతేమో యుద్ధాలు చేయటము. ఇక 3వ దూత ఎవరయ్యా అంటే లూసిఫర్. లూసిఫర్, అసలు ఈ లూసిఫర్ అన్న మాట బైబిల్లో ఉందా అంటే, లూసిఫర్ అన్న మాట హీబ్రూ భాషలో తర్జుమా చేసినప్పుడు కింగ్ జేమ్స్ బైబిల్లో ఉండిద్ది. అయితే ఇప్పుడు రాను 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 కొత్త కొత్త పదాలు పెడుతూ పాతవి తీసివేశారు. బేసిక్గా బైబిల్ తర్జుమా చేసినప్పుడు మీరు గనక కింగ్ జేమ్స్ బైబిల్ తీసుకొని చదివితే అందులో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ అని రాయబడి ఉంది. సరే, లూసిఫర్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. పిల్లన గ్రోవులు వాయించువారు అంటే ఆర్కెస్ట్రా అన్నమాట. ఈ లూసిఫర్ దూత చేసే పనేంటయ్యా అంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఘనపరచడము. దేవుడు లూసిఫర్ని ఎంతో ఘనపరిచి లూసిఫర్కు కొంతమంది దూతలను అసిస్టెంట్లుగా ఇచ్చి, సహకారులుగా ఇచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి, నిత్యము దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ వాక్యంలో 14వ వచనం కూడా చదువుకుందాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయమై నీ ఉంటివి.
అందుకే నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాళ్ళు చున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచూ ఉంటివి. ఈ లూసిఫరు దేవుని సింహాసనానికి దగ్గరలో ఉంటుంది. కాలుచున్న రాళ్ళు అనగా దేవుని సింహాసనము దగ్గరగా, దేవుడుండే సింహాసనానికి దగ్గరగా ఉండి దేవుని ముందు సంచరిస్తూ, దేవుని ముందే తిరుగుతూ, దేవుని దగ్గరే ఉంటూ, ఆయన సింహాసనానికి దగ్గరలో దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ, పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు వాయిస్తూ ఉండగా, వీణలు వాయించేవాళ్ళు వాయిస్తూ ఉండగా, రకరకాల వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిస్తూ ఉండగా, గాన ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేటువంటి భాగ్యము, పూజించేటువంటి భాగ్యము దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. మికాయేలు దేవుడు ఎక్కడికి యుద్ధానికి పంపించినా యుద్ధాలు చేసి రావడం జరుగుతుంది. గాబ్రియేలు దేవుడు ఏ వర్తమానం ఇచ్చినా వెళ్ళిపోయి వర్తమానం చెప్పి రావటము జరుగుతుంది. అయితే ఈ లూసిఫరు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి దగ్గరగా చూస్తూ, దేవుణ్ణి గమనిస్తూ ఉండగా లూసిఫర్లోకి ఒక భయంకరమైనటువంటి ఆలోచన ప్రవేశించింది. ఈ ఆలోచనే పాపము అని దేవుడు అన్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. ఈ యొక్క లూసిఫర్లోకి ఏం ఆలోచన వచ్చిందంటే, దేవుడు ఏ సీట్లో కూర్చుంటున్నాడో, దేవుడు ఏ సింహాసనం మీద కూర్చుంటున్నాడో, దేవుడు కూర్చుండేటువంటి ఆ సింహాసనం మీద కూర్చోవాలన్న ఆశ కలిగిందంట. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క స్థానములో నేనుంటే బాగుండు, దేవుడు కూర్చునే ప్లేసులో నేనుంటే బాగుండు అని ఈ యొక్క లూసిఫర్లోకి ఆలోచన వచ్చింది. మీకు అర్థమైందా? లూసిఫర్కి దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. లూసిఫర్ని దేవుడు ఎంతో హెచ్చించాడు, పూర్ణ సౌందర్యం ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు, ఎంతో ఘనపరిచాడు, దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా లూసిఫర్ ఆలోచన ఎలాగుందంటే, ఇదిగో అందరూ కూడా దేవుణ్ణి పూజించాలి, అందరూ దేవుణ్ణి ఆరాధించాలి, అందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుడు అందరి చేత ఆరాధించబడతాడు. ఈ పాయింట్ పట్టుకోవాలి. దేవుని పొజిషన్ ఏంటి? ఆరాధించబడేటువంటి పొజిషన్. ఇప్పుడు లూసిఫర్కి ఏం కోరిక కలిగింది? ఎన్ని ఇచ్చినా దేవుడు దేవునిలాగా నేను కూడా ఆరాధించబడాలి, దేవునిలాగా నేను కూడా పూజించబడాలి. పూజించడం కాదు, పూజించబడాలి. ఆరాధించడం కాదు, ఆరాధించబడాలి అన్న కోరిక లూసిఫర్ మనసులో పుట్టిందండి. బైబిల్ చెబుతుంది, నీవు చెయ్యాల్సిన అవసరం లేదు, మనసులో అనుకుంటే మాత్రము అది ఆల్రెడీ నువ్వు చేసినట్టే. అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలి లేదు, బలి ఇవ్వబోయాడు. దేవుడు అన్నాడు, మనసులో ఇవ్వబోయావు కాబట్టి నువ్వు ఇచ్చినట్టే, నేను తీసుకున్నట్టే పద అన్నాడు. దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కట్టకపోయినా మనసులో కట్టాలనుకున్నావు కాబట్టి కట్టినట్టే. నీ మనసులో ఉన్న ఆలోచనలు ముఖ్యమండి. నీవు మనసులో గనక ఆలోచన తెచ్చుకున్నావంటే ఆ మనసులో ఉన్నది దేవునికి తెలుసుద్ది. ఇప్పుడు సాతాను అంటే లూసిఫర్ యొక్క ఆలోచన ఏంటి? దేవుని సీట్లో కూర్చోవాలి. దేవుని సీట్లో కూర్చోవాలంటే ఆ సింహాసనం మీదే కూర్చోవాలని కాదు. ప్రజెంట్ దేవుడు ఏ పొజిషన్లో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో ఆ దేవుడి స్థితి తనకి కావాలి. అంటే తను పూజించబడాలి, తను పూజలు అందుకోవాలి, తను ఆరాధించబడాలన్న కోరిక సాతానుడికి వచ్చేసింది, లూసిఫర్కి వచ్చేసింది. లూసిఫర్కి వచ్చినప్పుడు వెంటనే దేవుడు గమనించి ఈ లూసిఫర్ని తప్పుడు ఆలోచన చేసినందుకు, మనసులో దేవుని స్థానం కోరుకున్నందుకు, మనసులో చెడు అభిప్రాయం పొందినందుకు ఆ పరలోకంలో నుండి భూమి మీదకి నెట్టేశాడు.
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9 దాకా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెననుండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడెను. ఎప్పుడైతే ఈ లూసిఫర్కి దురభిప్రాయం వచ్చిందో, లూసిఫర్ మనసులో చెడు అభిప్రాయం వచ్చిందో, వెంటనే దేవుడు పరలోకములో నీ ఉండటానికి వీల్లేదని త్రోసివేశాడండి. అక్కడ మిఖాయేలు దూతలకి, అదేవిధంగా లూసిఫర్కి సహాయంగా ఇచ్చిన దూతలకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఈ లూసిఫర్ అనేవాడు ఏం చేశాడంటే, దేవుణ్ణి ఆరాధన చేస్తూనే, దేవుణ్ణి గణపరుస్తూనే, దేవుణ్ణి స్తుతిస్తూనే దేవదూతలలో అనేక మందిని తన వైపు తిప్పుకున్నాడు. 1/3 దేవదూతలు. మరో స్థలములో లెక్క చెప్పబడింది 33.5 కోట్లంట. 33.5 కోట్ల దేవదూతలను తన పక్షంగా తిప్పుకున్నాడు. అంటే దేవదూతల్లో 1 వంతేమో లూసిఫర్ వైపు ఉన్నారు, 2 వంతులు దేవుని వైపు ఉన్నారు. అయితే పరలోకంలో వీరిద్దరికీ యుద్ధం జరిగింది. పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు మిఖాయేలు దూతల ఎదుట నిలువలేక లూసిఫర్ని పరలోకములో నుండి క్రింద ఉన్నటువంటి భూలోకములోకి తోసివేశారు. లూసిఫర్నే కాదు, లూసిఫర్ని సపోర్ట్ చేసినటువంటి, లూసిఫర్ని ఎంకరేజ్ చేసినటువంటి, లూసిఫర్ పక్షంగా ఉన్నటువంటి దేవదూతలను కూడా త్రోసివేస్తే వాళ్ళు పరలోకములో నుండి వచ్చి ఈ భూలోకంలో పడ్డారు, భూమి మీద పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు యేసయ్య కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు సాక్ష్యం. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. యేసుప్రభువు వారు అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి భూమి మీద పడటం నేను చూశానంటున్నాడు. అంటే ఏంటి? మిఖాయేలుకి వాని దూతలకి, లూసిఫర్కి వాని దూతలకి పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు యేసు ప్రభువు వారు అక్కడే ఉన్నాడు. కనుక పరలోకములో దేవుని దగ్గర ఉండే లూసిఫర్ అనే దూత, ప్రధాన దూతలలో ఒక దూత, దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు, దేవుని దగ్గర ఒక కోరిక మనసులో పెట్టుకున్నందుకు. ఏం కోరిక అది? పూజించబడాలి, పూజలు అందుకోవాలి, ఆరాధించబడాలి అన్న కోరిక మనసులో వచ్చినందువలన పరలోకములో నుండి భూలోకములోకి త్రోసివేయబడటం జరిగింది. ఇప్పుడు ఏమైందయ్యా అంటే అడ్రస్ మారిపోయింది. పరలోకంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? భూలోకంలోకి వచ్చారు. పరలోకంలో ఉన్నప్పుడు లూసిఫర్ అని పేరు, భూలోకానికి పడిపోగానే భూమి మీద సాతాను అని, ఘటసర్పమని, మోసగించేవాడని, అబద్ధికుడని చాలా పేర్లు వచ్చినాయి. అయితే మీరు వినండి, భూమి మీద పడిపోయిన తర్వాత అసలు సాతాను యొక్క చిరకాల వాంఛ, సాతాను యొక్క అంటే లూసిఫర్ యొక్క హృదయ వాంఛ, మనసులో బలమైన కోరిక ఏంటంటే పూజించబడాలి. అందుకనే మనుషులందరూ చూస్తున్నప్పుడు మీరేం చేయబాకండి. చూస్తున్నప్పుడు చేశారనుకో, ఆ చూసేవాడికి మీరు చేసినట్టే చేయాలనిపించింది. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ ఉండి ఆరాధించి నేను కూడా అట్లా ఆరాధించబడాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు భూలోకంలోకి వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? పరలోకములో దేవదూతల దగ్గర, దేవుని దగ్గర తీరని కోరిక భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి బలహీనులైన మనుషులని ఆవహించి, మనుషులను తమ వైపు తిప్పుకొని ఇక్కడ భూమి మీద రకరకాల దేవుళ్ళు, దేవతల పేరులతోటి పూజలు అందుకుంటూ ఉన్నారు. పరలోకములో తీరని కోరిక
లూసిఫర్ భూలోకానికి వచ్చి భూలోకంలో తీర్చుకుంటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి విగ్రహ శక్తులు ఎవరు? త్రోసివేయబడిన దేవదూతలు, ఫాలెన్ ఏంజల్స్. దేవుని దగ్గర ఉండే దేవదూతలు. విగ్రహ శక్తులు దయ్యాలు కాదు, విగ్రహ శక్తులు భూతాలు కాదు, విగ్రహ శక్తులు అసలు భూమి మీద పుట్టినోళ్ళు కాదు. వీళ్ళు పరలోకంలో ఉండేవాళ్ళు, కానీ దేవుని చేత గెంటివేయబడి భూమి మీదకి వచ్చి భూమి మీద పూజలు అందుకుంటూ ఉన్నారు. వీరే విగ్రహ శక్తులు. ఒక ప్రశ్న, వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. యోహాను సువార్త 14:30. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమియు. లోకాధికారిగా ఈ లోకములో త్రోసివేయబడిన దూతలు అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా సాతాన్ని ఏమన్నాడంటే లోకాధికారి. సాతాను కూడా యేసు ప్రభువుని కొండ మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుండి దూకితే భూలోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. అంటే భూలోకములో దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆధిక్యతను ఆదాముని మోసం చేసి ఆదాము దగ్గర ఉన్న తాళాన్ని ఇతను లాక్కున్నాడు సాతాను. యేసుక్రీస్తు వారు సిలువలో పాపం లేకుండా మరణించి వాడి దగ్గర ఉన్న తాళం సాతాను దగ్గర ఆయన లాక్కున్నాడు. కనుక ఇతను లోకాధికారిగా చాలా కాలం భూమి మీద ఉన్నాడు, లోకంలో అధికారం చలాయించాడు. అంతేకాకుండా 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. సాతాను ఈ భూమి మీద పడ్డాడు, సాతాను దూతలు ఈ భూమి మీద పడ్డారు. వాళ్ళు ఈ యుగ సంబంధమైన దేవతలుగా, భూ సంబంధమైన దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుతున్న శక్తి, వాయుమండల సంబంధమైన అధిపతి. మీరు బాగా వినండి, దయ్యాలు భూ సంబంధమైనవి, విగ్రహారాధన శక్తులు పర సంబంధమైనవి. దయ్యాలు ఎర్త్లీ బౌండ్, దయ్యాలు సంపూర్ణంగా భూ సంబంధమైనవి. పరలోకముతో కానీ పరలోక సంబంధాలు కానీ దయ్యాలకు అస్సలు ఉండవు. దయ్యాలు కంప్లీట్గా భూమి మీదే పుట్టి భూమి మీదే ఉన్నాయి, భూ సంబంధమైనవి, భూమిని ఆధారంగా చేసుకొని ఉంటాయి, ఎర్త్లీ బౌండ్. కానీ విగ్రహారాధన శక్తులు హెవెన్లీ బౌండ్, అవి పర సంబంధమైనవి, పరలోకంలో నుండి వచ్చినవి. అవి భూమి మీద నివాసం ఉండవు. వీటి నివాసము మధ్యాకాశము, వాయుమండలము. దురాత్మలు ఎక్కడుంటాయ్యా అంటే వాయుమండలము. వాయుమండల సంబంధ అధిపతి సాతాను, వాని కార్యాలన్నీ కూడా మధ్యాకాశములో జరుగుతూ ఉంటాయి. దయ్యాలు వాటి కార్యక్రమాలు భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఈ ప్రధాన వ్యత్యాసాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నా. అయితే ఇంకో మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దయ్యాల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, దయ్యపు శక్తుల మీద అధికారం ఇచ్చాడు, సంఘానికి అధికారం ఇచ్చాడు. యేసునామంలో ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిద్ది, పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిద్ది, విశ్వాసం ఉన్నోళ్ళు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిద్ది, బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయిద్ది. మరి అలానే ఈ శక్తుల మీద కూడా మనకేమన్నా అధికారం ఉందా అన్నది ప్రశ్న. ఈ శక్తులు ఉన్నాయి కదా, వీటి మీద మనకేమన్నా అధికారం ఉందా? ఈ త్రోసివేయబడిన దేవదూతల అధికారం ఉందంటే వీటి మీద మనకి ఎలాంటి అధికారము లేదండి. అందుకనే దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు, కానీ ఈ విగ్రహారాధన శక్తుల జోలికి పోకూడదు. అవి కూడా మన జోలికి రావు. అవిశ్వాసుల జోలికి వెళ్ళి పూజ చేయించుకుంటూ ఉంటాయి, మన జోలికి అయితే రావు. మనం కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. దానికి బైబిల్ ఏం చెబుతుందో మనం ఒకసారి చూద్దాం. బైబిల్ ఏం చెబుతుందో మనము 1 యోహాను పత్రిక 5:21 చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా
జాగ్రత్తగా ఉండుడి. ఏమన్నాడండి భక్తుడు ఇక్కడ? చిన్న పిల్లలారా. ఎవరా చిన్న పిల్లలు? సంఘం. అక్కడ చిన్న పిల్లలు అంటే సంఘము. సంఘానికి ఏం సందేశం ఇస్తున్నాడు? చిన్న పిల్లలారా, మీరు విగ్రహముల జోలికి వెళ్ళవద్దు. ఆ విగ్రహాలుండే స్థలాలకి మీరు వెళ్ళొద్దు. అవేవి తినొద్దు. అందులో పాలిభాగస్తులు అవ్వద్దు. అసలు ఆ దరిదాపులకు కూడా మీరు వెళ్ళొద్దు. వాటి ఊసు మీరు ఎత్తుకోవద్దని బైబిల్ చెబుతుంది. మనకి విగ్రహారాధన శక్తుల మీద మనకి ఎలాంటి అధికారం లేదండి. అందుకని ఆ విగ్రహారాధన శక్తుల జోలికి, ఎందుకంటే అవి మనుషులు కాదు, దేవదూతలు. దేవదూతలకి, మనుషులకి దేవదూతల మీద దేవుడు శక్తినీయుడు. అయితే అవి మనల్ని ఏమి చెయ్యవు. మనిషిని పాపానికి, చెడుకి ప్రేరేపిస్తూ ఉంటాయి తప్ప అవి మనల్ని ఏమీ చెయ్యవు. మనం భయపడాల్సిన అవసరం లేదు. వాటి జోలికి వెళ్ళకుండా ఉండటము మనకి క్షేమము, మనకి మంచిది అని బైబిల్ చెబుతుంది. మరి ఎవరికి వాటి మీద అధికారం ఉంది? ఇప్పుడు దేవదూతల మీద మనకి అధికారం లేదు. మరి ఎవరికి అధికారం ఉంది? బైబిల్ చదువుకుంటే ఇదిగో నరపుత్రుడిని, మనుషుడిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటివాడు? దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా నీవు చేసావని బైబిల్ చెప్తుంది. వాళ్ళు చెడ్డోళ్ళో మంచోళ్ళో వేరే విషయం. వాళ్ళు చెడ్డోళ్ళు అయినప్పటికి కూడా దేవదూతలే కదా. చెడ్డోళ్ళో మంచోళ్ళది వేరే విషయం, దేవదూతలే కదా. అంటే మనకంటే సుపీరియర్స్ కదా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే ఆ దేవదూతలు మన జోలికి రాకుండా, అంటే ఆ చెడ్డ దేవదూతలు, విగ్రహారాధన శక్తులైనటువంటి దేవదూతలు మన జోలికి రాకుండా ఒరిజినల్ మంచి దేవదూతలను మన చుట్టూ పెడతాడు. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే మనల్ని కాపాడుతూ ఉంటారు. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు కదా, నీ పాదములకు రాయి తగులకుండా దేవదూతలు ఎత్తిపట్టుకొందురు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. చాలామంది దేవదూతల్ని దేవుడు భూమి మీదకి పంపించి ఈ త్రోసివేయబడిన దేవదూతలు మనల్ని ఏమి చేయకుండా, మన జోలి రాకుండా మనకి అదృశ్య శక్తిని ప్రొటెక్షన్గా పెట్టాడు. వాళ్ళు మన జోలికి రారు, కానీ మనం కూడా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కొంతమంది లేనిపోయిన మెహర్బానీకి వెళ్ళి ఆ విగ్రహాల జోలికి వెళ్తారు. వాళ్ళు మన జోలికి రానప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళటం ఎందుకు? మరి ఎవరికి శక్తి ఉందో వాళ్ళ మీద? ఈ వచనం చదివి ముగిస్తాను. ఎవరికి శక్తి ఉందయ్యా అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎవరికి అధికారం ఉందంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అంటే ఏ దూతలైనా సరే, వాడు కిందోళ్ళైనా పైనోళ్ళైనా, దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువు వారికి అందరి మీద అధికారం ఉంది. మత్తయి సువార్త 28:19 అంటాడు, భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. కనుక ఈ త్రోసివేయబడిన దేవదూతలు మనల్ని ఏమి చెయ్యరు, కానీ అవిశ్వాసులకు సత్యం తెలియకుండా గుడ్డోళ్ళుగా చేస్తాయి. సత్యం తెలిస్తే నిజమైన దేవుడిని ఆరాధిస్తారు. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా వాళ్ళని చీకట్లోనే ఉంచి వీళ్ళు పూజలు అందుకుంటూ ఉంటారు. అది విగ్రహారాధన శక్తులు చేసే పని. అయితే చివరిలో దేవదూతలకు తీర్పు తీర్చేటప్పుడు దేవుడు వీళ్లకు కూడా తీర్పు తీర్చి మండుచూ ఉన్న అగ్నిగుండంలోకి పడవేస్తాడు. మనమైతే పరిశుద్ధాత్మ కలిగిన వారం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. కృపగల దేవుడవు,
దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు కృపగల దేవు